హాయ్ హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహోల ఊయిల. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు నేను చేయబోయే బ్లాగ్ అయితే ఏ డే ఇన్ మై లైఫ్ డిఐఎంఎల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సరదాగా ఏం లేదు, ఈరోజు కొంచెం మాఘ శనివారం అని చెప్పి పూజది చేసుకున్నాం అనమాట. అందుకని చెప్పి ఊరికే సరదాగా అలా బ్లాగ్ కూడా చేద్దాము. కొన్ని చిన్న చిన్న వంటలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. రేపు ఒక ఫంక్షన్ ఉంది, రేపు ఒక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లంచ్ ఉంది. ఆ లంచ్ కోసం లంచ్కి మేము అందరం వెళ్తాం అనమాట. సరే ఏదైనా స్వీట్ కూడా చేద్దాం. నాకు గులాబ్ జామ్ చేయడం బాగా వచ్చు, అది అదే చేద్దాము అని అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఈరోజు ఎలాగో పూజ కూడా చేస్తున్నాను కదా అని చెప్పి డిఐఎంఎల్ బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. నా వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా వైపు అయితే మాఘ శనివారం చాలా బాగా చేస్తారు. అంటే చాలా బాగా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి శనివారము చేస్తారు. అలాగే ఒక్క వారమైనా సరే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరికి వీలయ్యేలాగా ఒక్క వారమైనా సరే చూసుకుని ఇంట్లో అందరూ పూజ చేస్తారనమాట. అలాగే వెంకటేశ్వర నామం కూడా గోవింద నామం అంటాం కదా, ఆ నామం కూడా మగవాళ్ళు, పిల్లలు అందరూ పెట్టుకుంటారనమాట. అలాగే మాఘ శనివారం చేసినప్పుడు ఏంటంటే పరవన్నము, గారెలు, అప్పాలు, పాలకాయలు, అలాగే సెలవిడి, వడపప్పు ఇవన్నీ కూడా చేస్తారు. మరి ఇటు ఎలా చేస్తారో లేదో నాకైతే తెలీదు. ఈస్ట్ గోదావరిలో అయితే అలాగే చేస్తారు. నాకు అది బాగా అలవాటు అనమాట. అందుకే నేను కూడా ఎప్పుడు మాఘ శనివారం చేసినా అలాగే చేస్తాను. ఇంకా మా ఇంటి చుట్టూ అయితే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, అందుకే బాగా సౌండ్లు వస్తున్నాయి అనమాట. అందుకే నేను ఆ సౌండ్లన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చాను, ఒరిజినల్ వాయిస్ తీసేసి. అలాగే నేను అంత ఎక్కువ పూజలు ఏమీ చేసేయను, కానీ ఏదైనా అకేషన్లప్పుడు, పండగలప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. నాకు అలా చేయడం ఇష్టము. పర్టికులర్గా భక్తి అంటే రోజు చేయాలి, అస్తమానం చేయాలి అలా అంటే నేను అస్సలు చేయను అనమాట. మీలో అప్పాలు, పాలకాయలు ఎంతమందికి తెలుసు? మేమైతే అప్పాలు, పాలకాయలు శ్రావణ శుక్రవారానికి చేస్తాము. కృష్ణాష్టమికి అలాగే మాఘ శనివారం రోజున కూడా అప్పాలు, పాలకాయలు చేస్తాము. వినాయక చవితికి శ్రావణ శుక్రవారానికి చేసేవైతే పిండితో చేస్తారు. అవి నూనెలో వేపరి మనం కుడుములు చేస్తాం కదా, అలా చేస్తారనమాట. ఇక్కడైతే నేను వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను దేవుడికి పూజ చేస్తున్నాను. పూజ కూడా అయిపోయిన తర్వాత మిగిలిన పనులు స్టార్ట్ చేస్తాను. పిల్లలకి పూజలు అవి ఇవి అంటే బాగా ఇష్టం ఉంటాయి కదా, ఆరు కూడా అంతే. ఆరుకు కూడా బాగా ఇష్టం అనమాట. అన్నీ నేను చేసేస్తానని రెడీ అయిపోతుంది. ఇక్కడైతే హారతి తీసుకుంటుంది. ఇప్పుడు పూజ అయితే అయిపోయింది. ఇంకా చాలా రోజుల తర్వాత నేనైతే పచ్చిపులుసు చేస్తున్నాను. ఎందుకంటే ఈయన తినరు కాబట్టి నేను ఎప్పుడూ చెయ్యను. ఇప్పుడు తినాలనిపించింది నాకు, అందుకే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వంకాయలు అయితే కాల్ చేసి రెడీగా పెట్టాను పచ్చిపులుసు చేయడానికి. ఇంకా పచ్చిపులుసు చేసేస్తే మధ్యాహ్నం లంచ్కి రెడీ. ఇప్పుడైతే ఇంకా గులాబ్ జామున్కి అన్నీ రెడీ చేసామన్నమాట. ఇవ్వండి ఈ ఉండలు, ఇంకా కొన్ని ఉన్నాయి కిందన, అవి పాకం కూడా రెడీ అవుతుంది. ఆయిల్ పెట్టాను. ఇంకా గులాబ్ జామ్ చేసేస్తే ఈ రోజుకి ఇక్కడితో ఈ పని అయిపోతుంది. అయిన తర్వాత రేపు కానీ సాయంత్రం కానీ వాళ్ళకి ఇచ్చేస్తే మన పని అయిపోతుంది. అన్నీ చేయడం అయితే అయిపోయింది. లోపల కరెంటు పోయింది, లోపలంతా చీకటిగా ఉంది. గులాబ్ జామున్స్ తర్వాత చూపిస్తాను నేను మీకు ఎలా చేశాను. ఇప్పుడైతే ఆరును ఆడించడం కోసం బయటకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఈ బిల్డింగ్లో అయితే ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి, అందుకని చెప్పి అంతా దుమ్ముగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఆరు నేను కిందకి వెళ్తున్నాము పార్కులో ఆడుకోవడానికి. ఏం చేసినా చెయ్యకపోయినా రోజు ఈవిని ఒక గంట మాత్రం పార్కులో ఆడించాల్సిందే, తప్పదు. అది డ్యూటీ అన్నమాట. అందుకని చెప్పి తీసుకెళ్తున్నాను. కింద పార్క్ కూడా బాగుంటుంది. కొంచెం బాగా చిన్నపిల్లలైనా ఆడుకోవచ్చు, కొంచెం పెద్ద పిల్లలైనా ఆడుకోవచ్చు. ఒక 2 పార్కులు ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట పిల్లలకైతే. గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని పాకంలో వేసేసి పెట్టేసి ఉంచాను. ఇందాక కరెంట్ లేదు కదా, అందుకే చూపించలేదు అనమాట. ఇప్పుడు కరెంట్ వచ్చిన తర్వాత ఈ వీడియో తీశాను. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే లంచ్ అయిపోయిన తర్వాత, లంచ్ అది అయిపోయింది తర్వాత ఈవినింగ్ వెళ్ళామన్నమాట ఎగ్జిబిషన్కి. పిల్లలందరూ
ఎగ్జిబిషన్ అని బాగా ఎగ్జైట్ అయ్యారని చెప్పి వాళ్ళని తీసుకుని మేము కూడా వెళ్ళాము. వాళ్ళ పిల్లలైతే బాగా టైం స్పెండ్ చేశారు. అన్ని రైడ్స్ ఎక్కారు ఆల్మోస్ట్. అన్ని రైడ్స్ ఎక్కేసినా ఇంకా ఆరు ట్రైన్ ఎక్కించలేదని ఏడ్చిందనమాట. ట్రైన్ పెద్దోళ్ళకమ్మా అన్నా సరే వినలేదు అస్సలు. బాగా ఎంజాయ్ చేసింది ఫుల్గా. అన్ని రైడ్స్ ఎక్కింది, ఒక ట్రైన్ తప్ప. అంటే పెద్దోళ్ళు కాకుండా చిన్నపిల్లలు ఎక్కే రైడ్స్ అన్నీ ఎక్కింది. ఆ ట్రైన్ అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనమే తిప్పాలన్నమాట. అందుకని చెప్పి ఇంకా ఎక్కించలేదు. కానీ దాని గురించి 2-3 రోజులు గుర్తుపెట్టుకుని మరీ ఏడ్చింది అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా అని. ఈ ఎగ్జిబిషన్కి వెళ్తే చిన్నప్పుడు తీర్థాలకు వెళ్ళేవాళ్ళం కదా, అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. నిజంగా అయితే ఆ రోజుల్ని బాగా మిస్ అవుతున్నాము. అది చిన్నప్పుడు తీర్థం అంటే అదో సరదా కదా, ఇప్పుడు పిల్లలకి ఎగ్జిబిషన్లు అంటే బాగా సరదా అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న కల్చర్ని బట్టి అయితే ఎక్కడ తీర్థాలు అనేవి ఏమీ జరగట్లేదు కదా. ఎక్కడో మా అనకాపల్లిలో అది జరుగుతాయి కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు. కట్టమూరులో ఉండట్లేదు ఆ టైంకి. ఇంకా ఎప్పుడైనా కాండ్రకోట కానీ పెద్దాపురం కానీ తీర్థం జరిగినప్పుడు వెళ్ళాలి. లాస్ట్ టైం అయితే పెద్దాపురంలో ఆ టైంకి ఉన్నాం కాబట్టి అప్పుడు అక్కడ మరిడమ్మ గుడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా ఎగ్జిబిషన్కే వెళ్ళాము. ఆ తీర్థం కూడా ఇంకా తీర్థం టైం లేదని తీర్థంలోకి అయితే వెళ్ళలేదు. ఓన్లీ ఎగ్జిబిషన్కి వెళ్ళి అప్పుడు కూడా ఆరు రైడ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేసింది. అవన్నీ దానికి గుర్తున్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం. అంటే మేము నాకు రైడ్స్ అంటే చాలా భయం అసలు. నేనైతే ఎక్కను. వాటర్ రైడ్స్ అంటే ఇష్టము, ఈ రైడ్స్ అంటే నాకు భయం అనమాట. నేను అస్సలు ఎక్కను. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.